ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి సవితమ్మ చేసిన కామెంట్స్ నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్‌గా మారాయి. ఏదైతే గత గవర్నమెంట్‌లో జగన్మోహన్ రెడ్డి అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలతో మహిళలు గంజాయి, డ్రగ్స్‌కి అలవాటు పడ్డారు. స్వయం ఉపాధి లేకపోవడమే దీనికి కారణం అనేటువంటి కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ వైరల్‌గా మారాయని వైసీపీ కూడా విమర్శిస్తుంది. ఈ కామెంట్స్‌పై మనతో మాట్లాడటానికి రాష్ట్ర మాదిక కార్పొరేషన్ డైరెక్టర్ కమ్మపాటి శిరీష ఉన్నారు. శిరీష గారితో మాట్లాడి సవితమ్మ కామెంట్స్ అర్థం ఏంటి? ఆవిడ ఎందుకు చేయాల్సొచ్చింది? అనే విషయాన్ని మనం శిరీష గారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మంత్రి సవితమ్మ గారు కామెంట్స్ చేశారు. మీరు కూడా వినే ఉంటారు. ఈ కామెంట్స్ మీద మీరెలా స్పందిస్తారు? వాస్తవానికి సవితమ్మ గారు చేసింది గత గవర్నమెంట్ హయాంలో మహిళలకు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని సంక్షేమం అనే ముసుగులో మహిళల్ని, యువతని పక్కదారి పట్టించిన వైనాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడేది తప్ప ఎక్కడ కూడా మహిళల్ని కించపరచాలనేది కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే మా ప్రభుత్వం మహిళా పక్షపాతి. అది మేము ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాము. ఎందుకంటే మహిళలకి జరుగుతున్న అన్యాయాల, అఘాయిత్యాలపై ఎక్కడికక్కడ చాలా కఠినంగా మా హోమ్ మినిస్టర్ గారు వ్యవహరిస్తున్నారు. ఇకపోతే సవితమ్మ గారు అన్న దానికి అర్థం నేను చెప్తానండి. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో అమ్మ ఒడి అని చెప్పి ఇచ్చారు. ఒక 100 మంది లబ్ధిదారులుంటే ఒక 20 మెంబర్స్‌కి ఇవ్వడం, మిగతా 80 మెంబర్స్‌కి అలా ఆశలతోనే ఇక నెక్స్ట్ అని చెప్పి ఆశలతోనే గడిపారు తప్ప ఇవ్వలేదు. ఆ 20 మంది కూడా వాళ్ళ తల్లులు ఏమడుగుతున్నారంటే, మాకు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వండి మా పిల్లలకి. అంతేగాని మాకు మీరు ఇచ్చే ఫ్రీబీస్ మాకు అవసరం లేదని చెప్పి వాళ్ళు క్లియర్‌గా చెప్పారు. అది కూడా పట్టించుకోకుండా ఏదో వీళ్ళకి వేసేసాంలే అని ఇష్టారాజ్యంగా మేము సంక్షేమం ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళని అలాగా నిజం చెప్పాలంటే ఒక్క మాట చెప్పాలంటే మహిళలను కించపరిచారనే నేనైతే అంటాను. అసెంబ్లీ వేదికగా జరిగినటువంటి కామెంట్స్ ఆ! వేదికగా చేశారు. అదే చాలా వైరల్‌గా మారాయి. మహిళలకు చాలా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కామెంట్స్ వల్ల అసలు ఇది ఏ సమయంలో చేయాల్సొచ్చింది? అసలు సవితమ్మ గారు చేసిన కామెంట్స్ అని వైరల్ అవుతున్నాయి అని అనుకుంటున్నారు మీరు. కానీ సవితమ్మ గారు చేసిన ఉద్దేశం ఏంటంటే, గత గవర్నమెంట్ హయాంలో పిల్లలకి తల్లులు ఎవరైతే ఉన్నారో, ఆ తల్లులు కన్న బిడ్డలకి సరైన ఉద్యోగాలు మా పిల్లోడిని మంచి ఉద్యోగంలో చూసుకోవాలనుకుంటారు. కానీ ఆ ఉద్యోగం దొరక్కపోగా వాడు ఏ కూలీనాలు చేసుకోవడానికి కూడా పనులు లేక ఎక్కడ పడితే అక్కడ కూర్చొని వ్యసనాలకు బానిసై, మద్యానికి, మత్తులకు బానిసై, డ్రగ్స్‌కి అలవాటు పడి ఎక్కడ చూసినా వీధి చివరల్లో కూడా గంజాయిల్ని వీళ్ళు వీళ్ళ వీళ్ళ పార్టీ నేతలే వాటిని సప్లై చేసి ఇష్టారాజ్యంగా గంజాయిని వరదల్లాగా పారించారు. తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల మద్యానికి, మత్తులకు బానిసవుతున్నారని చాలా ఆవేదన పడ్డారు. ఇవన్నీ కూడా సవితమ్మ గారు కళ్ళతో చూసున్నారు. కాబట్టే అమ్మకు వందనం, తల్లికి వందనం అనేది ఇస్తామని చెప్పని కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటివరకు దానికి సంబంధించినటువంటి ఏదైతే పారదర్శకాలు మీరేమో అమ్మకు వందనం ఇవ్వలేదు, అమ్మ కూడా ఇవ్వలేదు. మేము తల్లికి వందనం ఇస్తామని ఇస్తానంటున్నారు. దాని గురించి గతంలో గనక మీరు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది 2019 ఐ థింక్ జూన్ మంత్. కానీ వాళ్ళు అమ్మఒడి అమలు చేసింది 2020 జాన్యువరిలో. ఇప్పుడు మేము చెప్తున్నాము తల్లికి వందనం అమలు చేస్తాము. వీళ్ళు చేసినటువంటి వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసి ఎక్కడా ఖజానాలో ఒక్క రూపాయి లేకుండా మద్యం మాఫియా, మట్టి మైనింగ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, డ్రగ్స్ ఇష్టారాజ్యంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్క వ్యవస్థను నాశనం చేసి, రాష్ట్రంలో ఉన్న యువతను పెడదారి పట్టించి, ఆ మహిళలకు మనశ్శాంతి లేకుండా చేస్తే ఆ వ్యవస్థలన్నింటిని గాడిలో పెట్టుకోవడానికి మాకు టైం పడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఎక్కడా కూడా ఒక్క రూపాయి లేకుండా మరి ఇవి ఇవ్వాలి అంటే తల్లికి వందనం ఇవన్నీ ఇవ్వాలంటే కూడా డబ్బు కావాలండి. అది సంపాదించాలి. ఆ సంపద సృష్టించాలి. ఆ సంపదను సృష్టించి మేము ఏవైతే హామీలు ఇచ్చామో ఒక్కొక్కటిగా మీరు చూసే ఉంటారు. మెగా డిఎస్సి సైన్ అయిపోయింది. లేకపోతే శాండ్ ఉచిత ఇసుక ఇచ్చేసాము. గ్యాస్ సిలిండర్లు ఇచ్చేసాము. ఇంకా పెన్షన్ ఏదైతే ఉందో అది నేరుగా ఇంటికి తీసుకొచ్చి స్వయాన ముఖ్యమంత్రి గారి చేతులతో పంచడం మీరు చూసారు. పెన్షన్ పెంచాము. ఇవన్నీ కూడా ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా వరుసగా మేము నెరవేర్చుతూనే వస్తున్నాం. వెల్ఫేర్‌లో అయితే ఓకే మీరు చెప్పేది. అత్యాచారాలని కూడా ఈ మధ్యకాలంలో అయితే కూటమి గవర్నమెంట్ వచ్చినా కూడా అత్యాచారాలు 3 ఏళ్ల చిన్నారి 57 ఏళ్ల ఒత్తులు కూడా కాస్టిటీని కూడా రేప్ చేసిన సంఘటన జరిగింది. ఎలా చూస్తారు? దానికి నేను క్వశ్చన్ చేస్తానండి. గత సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూతవేటు దూరంలో ఒక కళ్ళు లేనటువంటి అమ్మాయి, నోరుగా కళ్ళు లేనటువంటి అర్ధ బాలిక, ఆ అమ్మాయిని ఇంటిలో రేప్ చేసి నడింట్లో గొడ్డలితో నరికితే ఏమైపోయాడండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. ఆ తల్లి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందుకొచ్చి గేటు వాళ్ళెవరో సెక్యూరిటీ వాళ్ళతో తోసేపించారు. కనీసం పట్టించుకోరు. మేము ఇప్పుడు మా హోమ్ మినిస్టర్, మా మహిళా అధ్యక్షురాలు, అలాగే గౌరవ హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారు, మా టీం అంతా కూడాను హాస్పిటల్ దగ్గర ధర్నాలు చేశాము.
ఇలాంటి ఇన్సిడెంట్స్ మచ్చుకు ఒకటే చెప్పాను. సీతానగరంలో జరిగిన ఇన్సిడెంట్‌కి ఆన్సర్ ఏమైనా ఉందా జగన్మోహన్ రెడ్డి? వీటన్నిటికి కూడా మూలాలు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్, వాళ్ళ వైఎస్ఆర్‌సీపీ నాయకులు, వాళ్ళ పార్టీ నేతలే వాళ్ళు స్వయంగా గంట, అరగంట అంటూ ఒక మంత్రి, ఇంకొక ఆయనేమో అసలు మొత్తం విప్పేసేసి మీడియాల ముందు వీడియో కాల్స్ చేయడం, ఇంత దిక్కుమాలినటువంటి సంస్కృతి రాష్ట్రంలో పెంచి పోషించారండి వీళ్ళు. ఎక్కడికక్కడ రౌడీలను పెంచి పోషించి, మహిళలు, చిన్న బాలిక అనేది కూడా లేకుండా 3 సంవత్సరాల బాలిక కూడా నడి రోడ్డు మీద పట్టపగలు తిరిగేటువంటి పరిస్థితి లేకుండా భయభ్రాంతులకు గురి చేసి ఎక్కడికక్కడ రేపులు, మానభంగాలు, అత్యాచారాలు చేయించింది జగన్మోహన్ రెడ్డి అండ్ కో. అదంతా దారిలో పెట్టడానికి మా హోమ్ మినిస్టర్ గారు చాలా కష్టపడుతున్నారు. ప్రతి ఒక్క చోట మేము డ్రోన్ వ్యవస్థను కూడా తీసుకొచ్చాము. ఎక్కడ ఏ విధమైన అన్యాయం జరిగినా కూడా గుర్తించడం కోసం మేము ఆ వ్యవస్థను తీసుకొచ్చింది ఇలాంటి దుర్మార్గుల్ని పట్టుకోవడం కోసం. అంటే కట్టడి చేయడానికి ఇదే దిశ అనేటువంటి యాక్ట్ తీసుకురావడం ఒక జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఇవన్నీ చేసేవారు. ప్రస్తుతానికి దిశని పక్కన పెట్టేసి మేము ఒక కొత్త చట్టాన్ని అయితే ఇంప్లిమెంట్ చేస్తామని అయితే హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు, వందల అంతే గారు. అంటే మహిళల రక్షణకి కూటమి ప్రభుత్వం ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, అనిత ఇప్పుడు అంటే హోంమంత్రి గారు ఎవరైతే మరి ఆవిడ గారు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అసలు అనిత గారు గతంలో మహిళా అధ్యక్షురాలుగా చేసిన టైంలో కళ్ళతో చూసి ఆ బాధితుల కుటుంబాలకు వెళ్ళి వాళ్ళని పరామర్శించి వచ్చి ఉన్నారండి. కాబట్టి గౌరవ హోమ్ మినిస్టర్ గారికి ప్రతి ఒక్క సమస్య మీద, మహిళలకు జరుగుతున్న అన్యాయాల మీద, అత్యాచారాల మీద, ఏ ఏరియాలో ఎంత గతంలో ఏమంటారు నేర హిస్టరీ ఉందనేది ఆవిడకి తెలుసు. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో చాలా అలర్ట్గా ఉంటున్నారు. దిశ యాప్ అంటారు, దిశ లేనటువంటి ఆ దిశ యాప్ గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. అదొకటి జనాలకు చూపించారు. కానీ ఏం చేశారండి? ఎక్కడ ఆపగలిగారు? నేను ఒక్కటే అడుగుతున్నాను, ఇండిపెండెన్స్ డే రోజు గుంటూరు నడిబొడ్డున, అదొక మారుమూల గ్రామం కాదు, అటవీ ప్రాంతము కాదు, గిరిజనుల ఏరియా, ఏమి కమ్యూనికేషన్స్ లేనటువంటి ఏరియా కూడా కాదు. నడిబొడ్డున, గుంటూరు నడిబొడ్డున ఇండిపెండెన్స్ డే రోజు నడి రోడ్డు మీద యువతిని చంపారు. దానికి జగన్మోహన్ రెడ్డి ఇంటికి కోతవేడు దూరం, అది కూడా. దానికి ఏం చెప్తాడండి జగన్మోహన్ రెడ్డి? ఇలా విచ్చలవిడిగా ఒక డ్రైవర్ని చూస్తే అనంతబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేస్తే అతని బెయిల్ మీద నుండి బయటకు వచ్చిన తర్వాత అతన్ని పూలతో స్వాగతాలు పలికి పూల దండలు వేసి కారు మీద ర్యాలీగా తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి అలాంటి వాళ్ళని ప్రోత్సహించాడు. కాబట్టే ఈరోజు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా క్లియర్ చేసుకుంటూ, నేరాలను కట్టడి చేస్తూ, ఎక్కడికక్కడ డ్రోన్ వ్యవస్థను తీసుకొచ్చి కట్టడి చేయడానికి అనుక్షణం మా హోమ్ మినిస్టర్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు పరితపిస్తూనే ఉన్నారు, కంట్రోల్ చేస్తూనే ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో మండలిలో వరదు కళ్యాణి గారు కావచ్చు, ఇంకా ఇతర ఎమ్మెల్సీ వాళ్ళంతా కూడా మీరు పూర్తిగా గవర్నమెంట్ విఫలమైంది, అత్యాచారాలు, రేపులు వీటిని కట్టడి చేయడం పూర్తిగా విఫలమైంది, కట్టడి చర్యలు తీసుకోవడం లేదు, మా హయాంలో చాలా తప్పులు జరిగినాయి, మేము కట్టడి చేశామని చెప్పని నిన్న మండలిలో గట్టిగా వాదించడం జరిగింది. వారి వ్యాఖ్యలు పట్టుకుని మీరు రాసుకుంటారు సార్. వాడు ఫెయిల్ అవ్వబట్టే కదా 5 years వాళ్ళు ఏమీ చేయలేదు, ఎక్కడా కూడా ఏ విధమైన చర్యలు తీసుకోకపోగా రౌడీల్ని పెంచి పోషించారనే కదా వాళ్ళని 11 పరిమితం చేసి ఇళ్లలో కూర్చోబెట్టారు. ఇంకా ఏమని మాట్లాడతారు? మా గవర్నమెంట్ చెన్ని నెలలు అయింది, 5 నెల జరుగుతుంది. 5 నెలల కాలంలో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. వీళ్ళు చేసిన నాశనం, వీళ్ళు చేసిన విధ్వంసం, వీళ్ళ వ్యవస్థను భ్రష్టు పట్టించిన తీరు వర్ణనాతీతం. దాన్ని గాడిలో పెట్టడానికి మాకు 5-6 నెలలు పడుతుంది. అలాంటిది ఈవిడ ఏమని క్వశ్చన్ చేస్తుంది? ఆ మమ్మల్ని, మా గవర్నమెంట్ని, మా చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, మా హోమ్ మినిస్టర్ గారిని కానీ క్వశ్చన్ చేసే ముందు వాళ్ళ ఇళ్లలో పబ్జీలు ఆడుకునే వాళ్ళ గత ఎక్స్ సీఎంని ఆయన అడుక్కోమనండి వెళ్ళి 5 సంవత్సరాలు ఏం చేశారు వాళ్ళని చెప్పమనండి. మేము చెప్పడానికి వాళ్ళు ఒకవేళ సద్విమర్శ చేస్తే దాన్ని స్వీకరించి మేము కరెక్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే పనిచేసే వాళ్ళ లక్షణం అది. కాబట్టి మా గౌరవ హోమ్ మినిస్టర్ గారు చాలా వీళ్ళు వేసిన ప్రతి క్వశ్చన్ కూడా కరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నారు, ఖచ్చితంగా పని చేస్తున్నారు. మేము ఖచ్చితంగా నేరాలను కంట్రోల్ చేస్తున్నాము. ఇక ముందు కూడా నేరం చేసిన వాడికి, ఆడపిల్ల జోలికి వచ్చిన వాడికి ఇది పరిస్థితి అనేటువంటి సిచ్యువేషన్ మేము చూపిస్తామండి. నేరాల కట్టడికి ఏదైతే అత్యాచారాలు కావచ్చు, మర్డర్లు కావచ్చు, ఏదైనా మహిళల జోలికి వస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. అలాగే సవితమ్మ కామెంట్స్ కూడా మహిళల్ని కించపరిచేవి కాదు. గత గవర్నమెంట్లో పూర్తిగా స్వయం ఉపాధి వదిలేసి మహిళలను కూడా నిర్లక్ష్యం చేశారనేటువంటి తెలియజేయడంలోనే ఆమె కామెంట్ చేశారు తప్ప ఎక్కడ కూడా మహిళల పట్ల ఆవిడకి ఎటువంటి దురుద్దేశం లేదు. మహిళల సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. ప్రధానంగా హోంమంత్రి అనిత కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కావచ్చు, ఎవరైనా కూడా మహిళల రక్షణకే ప్రాధాన్యత ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో నేరగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాం, ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని కమ్మపాటి శిరీష గారు చెప్తారు. థ్యాంక్ యూ. రిపోర్టర్ నాని, కెమెరామెన్ రెహమాన్తో అభినవ్ భారత్, ఏపీ, అమరావతి.